లావా నగరంలోకి ప్రవహించకుండా తిప్పివేసేందుకు అగ్నిమాపక సిబ్బంది గంటల వ్యవధిలోనే వందల మీటర్ల వెడల్పుతో ఓ గోడను నిర్మించారు. కానీ అది లావాను ఆపలేకపోయింది. గోడను లావా దాటి వచ్చినప్పుడు అగ్నిమాపక వాహనాలు మరియు హెలికాప్టర్లు కలిసి వాటర్ స్ప్రే చేయాలని వారు ప్లాన్ చేశారు. అంతా సిద్ధం అయ్యేసరికి లావా వేగంగా ప్రవహించడం వారు గమనించారు. ఒక్కసారిగా లావా గోడను దాటి వస్తోంది. హెలికాప్టర్లు రాకపోవడం వల్ల వారు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. అగ్నిమాపక వాహనాల్లో ఉన్న నీటితో లావాను ఆపడం అసాధ్యం. అత్యంత కీలక సమయాన హెలికాప్టర్లు అక్కడికి చేరుకున్నాయి. కెప్టెన్ ఆజ్ఞ ఇచ్చిన వెంటనే అగ్నిమాపక వాహనాలు మరియు హెలికాప్టర్లు ఒకేసారి నీరు స్ప్రే చేశాయి. ఒక్కసారిగా నగరం మొత్తం పొగమంచుతో కమ్ముకుపోయింది మరియు లావా విజయవంతంగా ఆపబడింది. అందరూ సంబరాలు చేసుకుంటుండగా కెప్టెన్ కు ఒక్కసారిగా ఓ ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే సంఘటన స్థలాన్ని వదిలి తన సహచరుడిని కలిశాడు. కొద్దిసేపటి క్రితమే సహచరుడు కొంత పరికరాలతో అండర్ గ్రౌండ్ టన్నెల్ కు వెళ్లాడు. ఆ పరికరాలు చూపించిన ఉష్ణోగ్రత 600 పైగా ఉండడం మరియు ఇంకా పెరుగుతుండటం అతడిని అలర్ట్ చేసింది. వెంటనే అతడు కెప్టెన్ కు సమాచారం ఇచ్చాడు. దీనిని నిర్ధారించేందుకు వారు నెమ్మదిగా ఓ కెమెరాను టన్నెల్లోకి దించారు. కానీ వీడియోలో ఏమీ కనిపించలేదు. అయితే కెప్టెన్ కెమెరాను తిప్పిన తరువాత అప్పటికి లావా మరోవైపు నుంచి వేగంగా వస్తున్నట్లు కనబడింది. ఆ కీలక క్షణంలో కెప్టెన్ వెంటనే కెమెరాను విసిరేసి తన సహచరుడిని పక్కకు లాగి లావా నుంచి తప్పించుకున్నాడు. తరువాత వారు టన్నెల్ మ్యాప్ తీసుకుని ముందస్తు ప్రణాళిక వేసుకోవాల్సి వచ్చింది. మ్యాప్ ప్రకారం ఆ టన్నెల్ చివర్లో ఉన్నది ఓ ఆసుపత్రి. వెంటనే కెప్టెన్ అక్కడకు వెళ్లి లావాను సముద్రంలోకి పంపాలనుకున్నారు. కెప్టెన్ పక్కనే ఉన్న ఒక భవనాన్ని చూశాడు. వెంటనే ఒక ఐడియా వచ్చింది. ఆ భవనాన్ని పేల్చి లావా ప్రవాహ దిశను మార్చేయాలని నిర్ణయించాడు. అందరూ వెంటనే చర్యలు ప్రారంభించారు. 20 నిమిషాల్లో బాంబులు అమర్చాల్సి ఉంది. అప్పటికే టన్నెల్లో లావా ఉద్భవించింది. ఇది చూసిన కెప్టెన్ వెంటనే పేలుడుకు ఆజ్ఞ ఇచ్చాడు. భారీ పొగల మధ్య వారు విజయవంతంగా లావాను పైపుల్లోకి దారితీశారు. అది నగర నదిబెడ్డును వెంటాడుతూ సముద్రంలోకి ప్రవహించింది. అంతే అకస్మాత్తుగా భారీ వర్షం మొదలైంది.